లంకనం పరమౌషధం అన్నారు పెద్దలు. ఇదేం ఆషామాషిగా చెప్పింది కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే వేలకు తిండి తినడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడు ఉపవాసం ఉండడము అంతే శ్రేయస్కరం. అందుకే అప్పుడప్పుడు కడుపును ఖాళీగా ఉంచడానికి కొన్ని పండగలకు ఉపవాసం ఉండాలనే నియమాలు పెట్టారు. అందులో ఒకటి మహాశివరాత్రి. ఈ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం చాలా మందికి అలవాటు. దీని ద్వారా పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు శారీరక శ్రమ తగ్గి చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు వచ్చాయి. వేలాపాల లేని ఉద్యోగాలు, జంక్ ఫుడ్ తదితర వాటి వల్ల రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇలాంటి జీవన శైలిలో అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం. ఉపవాసం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, జీవితకాలం పెరగడం జరుగుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఉపవాసం ఉండేవారు ముందు మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండండి. దీనివల్ల ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఇక ఉపవాసం ఉన్నప్పుడు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరం నుంచి టాక్సిన్స్ ను, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, ఆకలిని కంట్రోల్లో ఉంచడానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఉపవాస సమయంలో శారీరక శ్రమ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి పాటలు వినడం లేదా మనసుకు హాయినిచ్చేలా ధ్యానం చేయడం మంచిది. ఆకలితో ఉండటం కష్టంగా భావించేవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. లేదంటే ఉన్న సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉపవాసం విరమించే సమయంలో అన్నం తినేయడం చాలా ప్రమాదకరం. ఇది ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఉపవాసం విరమించాక ముందు ఏదైనా జ్యూస్ తీసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత పండ్లు లేదా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువ కలిగిన ఫుడ్ తీసుకోవాలి.